హాయ్ ఫ్రెండ్స్, నరకలోకం పార్ట్ 2 అనమాట. ఇది అదే యమలోకం అని చెప్పి నేను వీడియో తీశాను కదా. ఎవరైనా సరే చూడకపోతే పార్ట్ 1 వెళ్ళి చూసేసేయండి, కింద ట్యాగ్ చేస్తాను. సో శిక్షలు ఎలా ఉంటాయి ఏంటి అనేవి చూసారా, ఎంత మంచిగా చూపిస్తున్నారో. చక్కగా ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు. ఇప్పుడు మనకి ఎవరైనా అంటే ఇలా ఇలా శిక్షలు ఉంటాయి అని చెప్పడం వేరు, బట్ అది మనకి అలా చూపించడం రియాలిటీగా, పైగా ఇంత క్లారిటీగా అనేది 3D లాగా నాకు భలే అనిపించింది. అసలు బొమ్మల్లానే అనిపించలేదు. పాత వీడియోలో కూడా చెప్పాను కదా. సో అసలు ఇలా చూస్తుంటే ఇంకా మనం మర్చిపోలేం. కొన్ని శిక్షలు అయితే అలా ఉన్నాయి. దొంగతనాలు, ఇంకా దోపిడీలు, అసూయ, మోసం, అమ్మకి అబద్ధం చెప్పినా సరే శిక్ష అనేది ఉందంట. సో ఇలాగ చదువుతూ వెళ్ళామన్నమాట, స్లోగా చదువుకుంటూ. కొన్ని చూస్తున్నప్పుడు మనకి భయం వేసిద్ది. సో అలా భయం వేసిందే నాకు ఇదనమాట, పురుగులతో కుట్టడం అని. గైడ్ అనే వాళ్ళు ఎవరూ లేరు, మనం అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షల నుంచి తప్పించుకోలేరు అన్నట్టు. ఆ బొమ్మల్లో చూసారా, చిన్న పిల్లల్ని కూడా ఇలా ఇంక్లూడ్ చేయడం అనేది నాకు భలే అనిపించింది. అంటే అంత ఫ్యాక్ట్గా మనకి అనిపించాలన్నమాట. అలా కనిపిస్తేనే మనకి ఓకే ఇలా అయిద్ది, ఎస్ అన్నట్టు అనిపించిద్ది. ప్రతిదీను అంటే ప్రతి ఒక్క తప్పు నుంచి ఎవరైనా సరే తప్పించుకోలేరు అన్నట్టు. సో చాలా అంటే చాలా ఐడియా కానీ అలా పెట్టడం కానీ వీళ్ళ వర్క్ కానీ నాకు చాలా నచ్చింది. అపరిచితుడు మూవీలో డైలాగ్ ఒకటి పెట్టారనమాట లాస్ట్లో, ఇంకా నరకం ఇంకా ఎండ్ అయిపోయింది అనే లోపల, తప్పు నుంచి ఎవరు తప్పించుకోలేరు బ్రో, శిక్ష నుంచి సారీ అని. తర్వాత స్వర్గలోకం ఎంటర్ అయిపోయింది. సో నెక్స్ట్ స్వర్గలోకంలో ఏమేమి ఉంటాయి, ఎంత లాంగ్ ఉండబోతుంది ఏంటి అనుకున్నాను అనమాట. స్టార్టింగే మనకి ఇలా ఉన్నారు. సో ఇద్దరు అప్సరసలు ఇంకా ఇంద్రుడు అనమాట. సో అలా ఉన్నారు. హాయ్ చెప్పేశాను. అలా నడుచుకుంటూ ఏమేమి ఉంటాయని అని చెప్పి అలా వెళ్తుంటే చూడంగానే అసలు ఒక పెద్ద విగ్రహం అనమాట, వెంకటేశ్వర స్వామిది. అంతే, ఆ విగ్రహం ఒక్కటి అంతే. మీ మోక్షం మీకు ఏదైనా మోక్షం స్వర్గం అంటే ఇంకా ఇది అన్నట్టు అలా చూపించారు. ఆ మీనింగ్ అనేది సూపర్. సో ఇంకా వేరేవి ఏమి పెట్టకుండా అలా పెట్టడం నాకు చాలా నచ్చింది. అలా స్వామి విగ్రహం ఒకటే దండం పెట్టుకొని వచ్చేసాను. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్.